ఈరోజు మనం ముందు చెప్పుకున్న బోర్డ్ మాస్ రూల్ ప్రకారంగా ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఈ రెండిట్లో నేను ఫస్ట్ వన్ సాల్వ్ చేసి చూపిస్తాను. సేమ్ ఇదే విధంగా సెకండ్ క్వశ్చన్ సాల్వ్ చేసి నాకు ఆన్సర్ ఏమై ఉంటుందనేది నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ 4 + 4 × 18 - 6 - 8 డివైడెడ్ బై 123 × 6 - 146 × 5. సో పైన చూసుకుంటే న్యూమరేటర్ సైడ్ 4 × 18 చేద్దాం. ఫస్ట్ 4 + 4 × 18 72 -6 - 8 రెండు కలిపి మనకు -14 అవుతుంది. డివైడెడ్ బై 123 × 6 చేద్దాం. ఫస్ట్ ఇది ఫస్ట్ సాల్వ్ చేద్దాం. 6 3s 18 6 2s 12 + 1 13 6 1 6 1 7. నెక్స్ట్ ఇక్కడ 146 × 5 5 6 30 5 4s 20 3 23 5 1s 5 ఇక్కడ 7 అంటే 738 - 730 అవుతుంది. ఇక్కడ 72 + 4 76 - 14 కింద వచ్చేసి 738 - 730 అంటే 8 వస్తుంది ఆన్సర్. ఇక్కడ 76 - 14 = ఎంత అవుతుంది? 262/8 అవుతుంది. 8 1s 8 7s 56 పాయింట్ పెట్టుకుంటే 0 వస్తుంది. ఇక్కడ రిమైండర్ 6 వస్తుంది. 6 0 60 వస్తుంది. 8 7s మళ్ళీ 56 4 రిమైండర్ వస్తుంది. పాయింట్ ఉంది కాబట్టి 0 అంటే 5. ఒకవేళ మీకు ఇలా చేయడానికి కష్టంగా ఉందనుకోండి, ఇలా వేసుకొని చేసుకోండి. 8 7s 56 రిమైండర్ 6 ఉంటుంది. పాయింట్ పెట్టుకుంటే 0 మళ్ళీ 8 7s 56 రిమైండర్ 4 పాయింట్ ఉంది కాబట్టి 0 8 5s 40 రిమైండర్ 0 అంటే ఆన్సర్ 7.75 అనేది వస్తుంది ఆన్సర్.